ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు బిగ్ రిలీఫ్. 2 తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఇది కేవలం వర్షం మాత్రమే కాదు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన ప్రచండమైన వాతావరణం ముంచుకొస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో 40 నుంచి 50 మిల్లీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచనున్నాయి. కేవలం వర్షాలే కాదు, పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం అసలైన ప్రమాదం మార్చి 18 నుంచి 20 వరకు పొంచి ఉంది. ఈ 3 రోజులు రాష్ట్రంలో 60 నుంచి 80 మిల్లీమీటర్ల వరకు కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 60 కిలోమీటర్లకు చేరొచ్చు. దీనివల్ల విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్లు పడిపోయే ప్రమాదం ఉంది. 18, 19 తేదీల్లో భాగ్యనగరంలో ఎడతెరిపి లేని వర్షం కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ముప్పుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ అకాల వర్షాలు రైతన్నలు నడ్డి విరిచేలా కనిపిస్తున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఉరుములు వచ్చే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. మొత్తానికి వేసవి వేడి నుంచి ఉపశమనం దొరికినప్పటికీ ఈ అకాల వర్షాలు తెచ్చే విపత్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ అప్రమత్తంగా ఉండండి.